అందరికీ నమస్కారం। ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే చాలామంది రైతులు కూడా అన్న ఇప్పుడు అధికంగా వర్షం కురుస్తుంది, ఈ వర్షంలో నేల మీద పోసిన మిరపనార మొత్తం కూడా చనిపోతూ ఉంది, ఎక్కువగా తెగులు సమస్య రావడం జరుగుతుంది, పురుగు సమస్య ఎక్కువగా ఉంది, ఏ మందు వాడాలి, మీరు నేల మీద మిరపనారు పోసారు కదా మొత్తం కూడా ఎలా ఉంది, మీరు ఏ మందులు వాడుతున్నారు ఫస్ట్ నుంచి చివరి వరకు చూపించమని చెప్తూ ఉన్నారు। సో నేను తీసుకున్న మందుల గురించి అదేవిధంగా నేను వాడుతున్న మందుల గురించి నేను ఏ దశలో వాడతాను, ఏ మందులు వాడతాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను। ప్రతిదీ కూడా చూడండి। చూసే ముందు లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా వాడిన మందులను, ఎక్కువగా రైతులు వాడిన మందులను మాత్రమే చూపిస్తాను, అడ్డగోలుగా తెలియని మందులను చూపించను, ప్రతిదీ కూడా క్వాలిటీ మందులను మాత్రమే చూపిస్తాను। సో ఎందుకంటే ప్రతి ఒక్క రైతన్న కూడా ఎక్కువగా నేల మీద నారు పోయడం జరిగింది, ఈ కురుస్తున్న వర్షానికి మొత్తం కూడా నారు చనిపోతూ ఉందని చెప్తూ ఉన్నారు। సో నేను ఏమేమి వాడతాను అనేది మీకు ముందుగా చూపిస్తాను, చూడండి। మీరు చూసినట్లయితే ఫస్ట్ ఫంగిసైడ్ టాటా కంపెనీ వాళ్ళది బ్లాటెక్స్ కాపర్। సో అందరికీ తెలిసిన విషయమే, ఫస్ట్ మిరపనారు పోసిన తర్వాత అదేవిధంగా మిరపనారు మొదటి స్ప్రే మిరపనారుకైతే టాటా వాళ్ళది బ్లాటెక్స్ కాపర్ మాత్రమే నేను 1 గ్రాము నుంచి 3 గ్రాముల లోపు మొక్క స్టాండర్డ్ బట్టి అయితే వాడతాను। సో ఇది మొదటి స్ప్రే అయితే చేయడం జరిగింది। సో రెండోది నారుకుళ్ళు సమస్య అదేవిధంగా నారు చనిపోవడం ఎక్కువగా ఉన్నట్లయితే రిడోమిగోల్డ్ 68% WP రూపంలో ఉంటుంది, మెటలాక్సిల్ అదేవిధంగా మాంకోజెబ్ రెండు కలిపిన ఈ ఫంగిసైడ్ చాలా శక్తివంతమైన ఫంగిసైడ్ అని చెప్పొచ్చు। ఇందులో కాంటాక్ట్ ఫంగిసైడ్ అదేవిధంగా సిస్టమిక్ కూడా పనిచేస్తుంది కాబట్టి ఇది రెండో స్ప్రేకి వాడతాను। ఇవి కూడా మొత్తం వాడకండి మీరు। సో చూడండి, ఇది కూడా 1 గ్రాము నుంచి 3 గ్రాముల లోపు మొక్క స్టాండర్డ్ బట్టి వాడాలి, ఇది రెండో స్ప్రేగా వాడతాను। మూడోది చూసినట్లయితే మీరు నాటివో, 3 కూడా ఒకటేసారి కలిపి వాడకూడదు, సో రైతులు గమనించాలి। మొదటి దశలో ఇది వాడతాను, రెండో స్ప్రేగా రిడోమిల్ గోల్డ్ వాడతాను, మూడోది నాటివో వాడతాను। అంటే మనం ఇంకా 4 రోజుల్లో ప్రధాన పొలంలో నాటే ముందు అయితే ఫంగిసైడ్ సమస్య నివారణ కోసం ఏదైనా ఆకుమచ్చ ఉన్నా, తెగులు సమస్య, బూజు తెగులు సమస్య ఉన్నా ఏదైనా కూడా మొత్తం కూడా కంట్రోల్ అవుతుంది। ప్రధాన పొలంలో నాటేటప్పుడు మొక్క న్యాచురల్గా ఉంటుంది అన్నట్టు, మొత్తానికి ఎక్కువ కెమికల్స్ వాడాల్సిన అవసరం అయితే లేదని చెప్పొచ్చు। ప్రధాన పొలం నాటక ముందైతే ఈ 3 మాత్రమే తక్కువ కాంటాక్ట్లో మాత్రమే పిచికారి చేస్తాను। 1 లీటర్ నీటికి 1 గ్రాము నుంచి 3 గ్రాముల లోపే మొక్క ఎదుగుదలను బట్టి, మొక్క దశను బట్టి అయితే పిచికారి చేయడం జరుగుతుంది। 45 రోజుల్లో వీటిని మాత్రమే, ఈ ఫంగిసైడ్లు మాత్రమే వాడతాను, దీనికన్నా మించి అయితే నేను ఏది కూడా పిచికారి చేయను। సో రైతులు గమనించాలి, నారుకుళ్ళు సమస్య ఉన్నా, బూజు సమస్య ఉన్నా, ఆకుమచ్చ సమస్య ఉన్నా, నారు చనిపోవడం, ఏ సమస్య ఉన్నా సరే ఈ మూడింటిలో ఏ వాడినా కూడా సమర్థవంతంగా కంట్రోల్ అవుతుంది। కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 స్ప్రేలు అయితే వాడతాను, అదే మొక్క కూడా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది। దాంతోపాటుగా ఎక్కువగా వర్షం వస్తున్నప్పుడు నారుమడిలో నీరు ఇంకకుండా, నారుమడిలో ఎక్కువ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి। నారుమడిలో నీరు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అది మొత్తం కూడా ఎన్ని మందులు పిచికారి చేసినా కూడా మొక్క చనిపోయే అవకాశం ఉంది, నారు ఎక్కువ ఎయిర్లు వ్యవస్థ మొత్తం కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది। కాబట్టి నీరు ఎంత పడినా కూడా కిందికి వెళ్ళిపోయేటట్టు మొత్తం కూడా తీసేయాలి కాలువలో। సో ఆ జాగ్రత్త అయితే తీసుకోవాలి। దాంతోపాటుగా రిపీటెడ్ మందులను పిచికారి చేయకూడదు, 3 కలిపి ఒకేసారి పిచికారి చేయకూడదు, రైతులు గమనించాలి। దాంతోపాటు నారు మొలకెత్తిన కాడ నుంచి పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది। పురుగు సమస్య ఉన్నట్లయితే కింద పశువుల పెంట వేసినప్పుడు పెడ పురుగు కానీ, ఎక్కువగా గాటర్ పురుగు కానీ, అదేవిధంగా పురుగు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు నారుమడిలో ఎక్కువ వేర్లు కత్తిరిస్తూ ఉన్నట్లయితే కార్బోఫిరాన్ 3G గుళికలు ఉంటాయి, అదైనా చల్లుకోవచ్చు। నీరు ఎక్కువ కాదండి, తక్కువ మొత్తంలో మొక్క మడి విస్తీర్ణాన్ని బట్టి తక్కువ మొత్తంలో చల్లుకోవాలి। దాంతోపాటు ఇంకొకటి చూసినట్లయితే వాసన గుళికలు క్లోరిఫైఫాస్, అది కూడా మీరు ఎక్కువగా చల్లుకోవడం వల్ల, ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాకుండా మడి విస్తీర్ణాన్ని బట్టి నారుమడిలో 10 ప్యాకెట్లు వేసారా 15 ప్యాకెట్లు వేసారా దాన్ని బట్టి క్వాంటిటీ బట్టి మీరు చల్లుకోవడం వల్ల పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది। వేర్లను ఎక్కువగా కాండాన్ని కత్తిరించే పురుగులు కంట్రోల్ అవుతాయి దాంతోపాటుగా ఆకులు మొత్తం కత్తిరిస్తూ అదేవిధంగా కాండాన్ని కూడా కత్తిరిస్తూ ఉన్నట్లయితే, పురుగు సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే ఎమమెక్టింగ్ బెంజోవేట్ ట్రాక్టర్ బ్యాండ్ వాళ్ళది ఇది 10 గ్రాములు ఉంటుంది। సో ఒక ట్యాంక్కి అయితే సరిపోతుంది, నేను 75 ప్యాకెట్లు మొత్తం కాబట్టి ఒక ట్యాంక్ అయితే సరిపోతుంది। సో 1 ml వచ్చేసి 1 లీటర్ వాటర్కి స్ప్రే చేయడం జరుగుతుంది। అదేవిధంగా రెండో స్ప్రే అంటే తర్వాత మనం మొక్క స్టాండర్డ్ పెరుగుతుంది కాబట్టి 35 నుంచి 40 రోజుల దశలో మళ్ళీ పురుగు సమస్య ఒకలా ఉన్నా లేకపోయినా మనం ప్రధాన పొలంలో నాటే ముందైతే ఒకసారి దీన్ని అయితే వాడతాను, ఇది క్లోరంతా నెలిఫ్రోల్ కొరాజిన్
సో ఇది కూడా ఒక ట్యాంక్కి సంబంధించి 10 గ్రాములు ఉంటుంది. ఈ రెండు కూడా పురుగు మందులు అయితే స్ప్రే చేయడం జరుగుతుంది. సో ఇవి ఏం చేస్తాయంటే రసం పిలిచే పురుగులను కంట్రోల్ చేస్తూ అదేవిధంగా పురుగులను కూడా ఆకు తినే పురుగులను కూడా కంట్రోల్ అయ్యి మొత్తం కూడా మొక్క ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ రెండు కలిపి ఒకేసారి పిచికారి చేసినా నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ డోసు పెట్టి ఇప్పుడైతే మందు పిచికారి చేయకూడదు. నారు దశలోనే ఎక్కువ స్టాండర్డ్ మందులు పిచికారి చేయడం వల్ల తర్వాత ప్రధాన పొలంలో కూడా పురుగు వస్తుంది కాబట్టి దానికి అధిగమించడం కష్టం అయిపోతుంది. కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన, ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన, ఎక్కువ మందులు పిచికారి చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మొక్క స్వతహాగా బలంగా పెరగడానికి అవకాశం ఇవ్వాలి. ఎక్కువ మందులతో బలంగా తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేయకూడదండి. సో ఇది ఈరోజు సమాచారం. నేను వాడే మందులను చూపించాను, మీరు కూడా వాడండి. సమస్య ఉన్నప్పుడు ఫంగిసైడ్ అంటే తెగుల సమస్య ఉన్నప్పుడు ఫస్ట్, అదేవిధంగా రెండో పిచికారి, మూడో పిచికారి 45 రోజుల దశలో 45 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ప్రధాన పొలంలో నాటుకుంటాం కాబట్టి సో ఇది ఈరోజు చెప్పిన అంశం. ఈ 3 మందులను మాత్రమే, ఈ 3 ఫంగిసైడ్లను మాత్రమే ఒకదాని తర్వాత ఒకటి స్ప్రే చేయడం జరుగుతుంది. లేకపోతే ఎక్కువగా నారుకుల సమస్య ఉంది, నారు ఎక్కువగా చనిపోతూ ఉన్నట్లయితే ఇది రిడోమిల్ గోల్డ్ కూడా ఫస్ట్ స్ప్రే చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఒకదాని తర్వాత ఒకటి కూడా మళ్ళీ వాడుకోవచ్చు. సో ఈ విధంగా మీరు పిచికారి చేసుకోండి, వర్షం నుండి కాపాడుకోండి. అదేవిధంగా పురుగు సమస్య ఉన్నట్లయితే ఈ మందులను పిచికారి చేయండి. సో నేను మాత్రం ఈ మందులనే వాడుతాను, వేరే మందులనైతే పిచికారి చేయను. హై క్వాలిటీ ఎక్కువ స్టాండర్డ్ ఇంకా కాస్ట్ ఎక్కువ మందులను కూడా నేనైతే రిఫర్ చేయను, నేను వాడను కాబట్టి మీకు కూడా రిఫర్ చేయడం లేదు. సో వీటితో దాదాపుగా కంట్రోల్ అవుతుంది. ఎక్కువగా పూర్తిగా చనిపోయిన మొక్కను రికవర్ చేయడం కష్టం, ఎవరు కూడా ఏ మందుతో కూడా కంట్రోల్ కాదు. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లోనే గమనించి మందు పిచికారి చేయండి, దాదాపుగా కంట్రోల్ అవుతుంది. దాంతోపాటుగా ఇంకా ఏదైనా సమాచారం కావాలన్నా మీరు వాడిన మందుల గురించి పంచుకోవాలనుకున్నా కింద కామెంట్ ద్వారా పంచుకోండి. ప్రతిదీ కూడా తోటి రైతులకు కూడా ఉపయోగపడుతుంది. ఇది ఈరోజు సమాచారం అండి. మళ్ళీ కలుద్దాం.